నెల్లూరులోని ప్రసిద్ధ అద్దాల సాయిబాబా మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ షేక్ ఇమ్తియాజ్ ముఖ్య అతిథిగా హాజరై తన ఉదారతను చాటుకున్నారు. కళ్యాణ ఘట్టానికి అత్యంత ప్రధానమైన పట్టు వస్త్రాలు, గాజులు, టెంకాయలు మరియు ఇతర పూజా సామగ్రిని ఆయన స్వయంగా స్వామివార్లకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక ముస్లిం సోదరుడు హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పవిత్ర కార్యంలో చురుగ్గా పాల్గొనడం భక్తులందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా షేక్ ఇమ్తియాజ్ మాట్లాడుతూ, సమాజంలో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సోదరభావంతో మెలగాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. మన దేశ సంస్కృతిలో పండుగలు, దైవకార్యాలు అందరినీ ఏకం చేస్తాయని, హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ఇలాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం మన మత సామరస్యానికి నిదర్శనమని ఆయన ఆత్మీయంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర మరియు నెల్లూరి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ సీతారాములను ప్రార్థించినట్లు తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వేడుకలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఇమ్తియాజ్ గారిని ఘనంగా సన్మానించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాలాజీనగర్లో అద్దాల సాయిబాబా మందిరంకి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఏదైతే పండగ మనకు శ్రీరామనవమి పండగ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అవినీతిగా మనం అందరూ కలిసిమెలిసి ఉండాలా అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తుంటాను. ఇక్కడ వీళ్ళతో ఎందుకంటే మనం హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉంటే చాలా సంతోషంగా, అదే నేను ప్రతిసారి కూడా అదే చెప్తుంటాను. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా గారే పిలిపించారు, నేను స్వయంగా వచ్చిందేం కాదు. ఇక్కడ రావడం అంటే బాబా గారు ఆశీర్వాదంతో వచ్చాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మొత్తం బట్టలు పెట్టి దానికి కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం కూడా మొత్తం జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. ఆ బాబా గారు ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉండే పెద్దలందరికీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్.